ఇదేం హైవే కాదు, స్పీడ్ గా వెళ్ళకు, మెల్లగా పోనీ. ఎంత అయింది? 2300. లెక్క కరెక్ట్ గానే ఉందిగా? ఏంటి అంతా ఇప్పుడే సెటిల్ చేయాలి, అకౌంట్ లో పెట్టుకోవడం అంతా లేదు. అది కాదయ్యా, బురదలో పడిన మీసాలకి మట్టి అంటకూడదు అంటారు కదా. ఏంటి పంతులు గారు బయట కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? ఏంటి దిగులుగా ఉన్నారు? సంతోషపడాలండి మీరు. ఆ రౌడీని ఖాళీ చేయించి తరిమేశాం గాడి. తరివేశారు. ఇప్పుడు కథ చూస్తే కథే తలకి. ఎవరు కొట్టారా నిన్ను? ఎందుకు ఏడుస్తున్నావురా? సంతోషంలో ఏడుస్తున్నాను సార్, అంత సంతోషం. ఇక మందు కొట్టాలంటే బార్కి వెళ్ళక్కర్లేదు కదా, మీరున్నారు కదా. ఈ ఇంటి సమస్యలన్నీ మీ దగ్గరికి వచ్చి చెప్పాను. అదంతా దేవుడు లీల. దేవుడున్నాడు సార్, దేవుడున్నాడు. మీరు ఇక్కడ చచ్చేదాకా ఉండొచ్చు. ఇక మఠంలో ఉండడానికి మీకు సిగ్గు అనిపిస్తే ఒక తాడుకి పసుపు పూసుకొని మీ మెళ్ళలో వేసుకోండి. ఇక్కడున్న పంతుల్ని ఇంట్లో నుంచి తరిమేయండి. ఆ పంతులకి వాదించడం తప్ప ఇంకేం తెలీదు. చావట దద్దమ్మ. నాన్న ఇంకా నిద్రపోలేదా? అస్సలు నిద్రే రావడం. వదిలిపెడితే వినపడుతున్నాయి కదా. నువ్వు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వు, మావయ్య వెళ్ళొస్తాడు. ఎంత? 20 రూపాయలు. కృష్ణగిరి కదా? ఏంటి గోవిందు అనుమానంగా ఉందా? చూసి చాలా రోజులైంది కదా, మీరేంటి ఇటుపక్క వచ్చారు? కలెక్టర్ యొక్క పీను నాకు తెలిసిన మనిషే, మా ఇంట్లోనే ఉన్నాడని నేను ఇంత క్రితం నీతో చెప్పాను కదా. ఓ, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఒక రౌడీ విషయమే కదా? ఇప్పుడు వాడు కాదు, వాడు తెరవేసి ఒక పోలీసు వచ్చి ఉన్నాడు. మీరు దేనికి దిగులు పడకండి. మన సేతులక్ష్మి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది, సబ్ కలెక్టర్ గా. అబ్బా, సమస్య తీరింది. చనిపోవటం వల్ల దానివల్ల సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ రాజేంద్రన్ కి చెందిన పోలీస్ ఎంక్వైరీ రిపోర్టే ఇది. ఇందులో నమ్మకం కుదరకుండా కాలనీ వాళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్లారు. దీన్ని మళ్ళీ విచారణ చేయడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసు నేను మీకు ఇస్తున్నాను. కరెక్ట్ గా చేస్తారన్న నమ్మకం నాకుంది. న్యాయమైన రిపోర్ట్ ని మీ దగ్గర నుంచి నేను ఎదురు చూస్తున్నాను. నేను ఈ కేసు ఇవ్వటం వల్ల మీకు చాలా కష్టంగా అనిపిస్తుందేమో. ఖచ్చితంగా లేదు మేడం. ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు, టెన్షన్ పెడుతూనే ఉన్నారు. హలో, ఇన్స్పెక్టరే, చెప్పు. ఎవరో? నేను సబ్ కలెక్టర్ సేదులక్ష్మి. ఓ, చెప్పండి మేడం. మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. నా పేరులో కంప్లైంటా? అవును, మీరిప్పుడు ఉంటున్న కృష్ణ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలి. ఓ, ఆ ఇల్లా? మేడం, అది ఉండటాని కోసం తీసుకుని ఇల్లు కాదులేండి. అది నా డ్యూటీలో ఒక పార్ట్గా, ఐ మీన్ ఆ పెద్ద ఆయనకి ఒక ప్రొటెక్షన్ కోసం నేనది వాళ్ళకి కాంప్లిమెంట్ గా, అది వాళ్ళు కంప్లైంట్ గా చెప్తున్నారా? వాళ్ళ కుటుంబానికి ఒక రౌడీ సమస్య ఉంది. అది మాత్రమే కాదు, పెళ్లి వయసు వచ్చి ఎదిగున్న, ఐఎమ్ సారీ, పెళ్లి వయసుకు వచ్చిన 3 ఆడపిల్లలున్న ఇల్లు అది. వాళ్ళకి నేను ఒక కాపలాదారుణ్ణే. ఆ సెక్యూరిటీ అక్కర్లేదంటే మేడం నేను చెప్పను, అక్కడ ఒక పెద్ద ఘోరమే జరుగుతుంది. స్టాప్ ఇట్. అమ్మాయిలను చూసుకోవడానికి వాళ్ళ అమ్మా నాన్నలున్నారు. అది స్టేట్ పోలీస్ డ్యూటీ కాదు. మరో 24 hours లో మీరు ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ సబ్ కలెక్టర్. చాలా సంతోషం అమ్మా. రాఘవా, రాఘవా, ఎవరయ్యా అది ఏరియా సబ్ కలెక్టర్? తను ఎవరనేది నేను చూడలేదు, కానీ ఒక అమ్మాయి. చిన్నపిల్ల అయితే నాకేంటి? ఇది చెప్పంగానే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? నేనెవరో తెలుసు కదా, ఇన్స్పెక్టర్. నేను మాత్రమే మన కానిస్టేబుల్ అన్నాను. నేనేం చేయాలి చెప్పండి? ఏమయ్యా, ఒక ఇల్లు లేదా షెడ్డు ఏదైనా ఖాళీగా తగలడిందని చూడు. 24 గంటల లోపల నేనెవరో చూపిస్తాను, నా పవర్ ఏంటో చూపిస్తా దానికి. అవును సార్, మీరు ఎవరు కొడుకు వాళ్ళు అడిగితే చెప్పాలి కదా. నోరు మూసుకుని వెళ్ళవయ్యా. ముత్తు నరసింహ భాష అని ఏదో పేరు చెప్పాలి కదా సార్. వస్తువులంతా ఎక్కిచ్చేసాను, మనం బయలుదేరదామా? ఏయ్, ఇంటి ఓనర్కి చెప్పకుండా ఎలా వెళతామయ్యా? దేవుడా, ఏం జరగబోతుందో తెలియదు. అదిగో వస్తున్నాడు చూడు పెద్ద ఆయన. ఇదిగో నా ఉద్యోగానికి ఎసరు పెట్టి వస్తున్నాడు చూడు. పెద్ద ఆయనకి పెద్దోళ్ళ పరిచయం ఎక్కువ అనుకుంటా. పైనుంచి ఆర్డర్ వేసిన లేడీకి మీకు ఏంటి సంబంధం? అదే ఆ సబ్ కలెక్టర్. పల్నాడులో నా భార్య ఇంటి పక్కన ఆవిడే సబ్ కలెక్టర్ గారి ఇల్లు. తను ఏం చెప్పిందో తెలుసా నాకు? 24 గంటల లోపల నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంట. నేనెవరికి భయపడ్డావు? నువ్వు వెళ్ళి దానికి చెప్పు.
నేను 12 గంటల్లోనే ఖాళీ చేశా. నా మీద మీరు కోపగించుకోకూడదు. పెద్దమ్మాయి ఇంకా బయటికి వెళ్ళలేదు. పెద్దమ్మాయి ఇంకా బయటికి అయ్యో, వెళ్ళలేదా? అలా కాదు, పెళ్లి కాలేదని ఒక తండ్రి బాధ మీకు చెప్తే అది అర్థం కాదు. నొప్పి అనేది తలికే కదా, తండ్రికి ఏమి నొప్పి? అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్దనా, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవన్ సర్కిల్లోనే ఇల్లుంది. సరిత, సవిత, సంగీత. పెళ్ళవటం మీకు చాలా కష్టం. లేకరా, ఏంటి ఇలా చేస్తారు? నా మీద కోపంతో నా కూతురు జీవితాన్ని పాడు చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటారా? దేవుడా, హే మిస్టర్, ఏం చేస్తున్నావు? స్టాప్ ఇట్. వీరిని అరెస్ట్ చేయడానికి నీ దగ్గర వారెంట్ ఉందా? పోవే. లా అండ్ ఆర్డర్ చూడాల్సిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ పగ తీరాలి అనే ఒక ఆలోచనతో ఓ అమాయకురాల పెళ్లిని ఆపేందుకు ఆపడానికి వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ని ఆశయించుకుని రావే పోవే అని కూడా పిలిచారు. ఇలాంటి ఒక విషయం మీద మిస్టర్ మాధవన్కి మహిళా సంఘానికి చెప్పడానికి ఏదైనా ఉందా? ఇది కూడా ఒక చట్ట పోరాటమే. పోరాటం చేసేటప్పుడు రెండు పక్కన పోరాడేవాళ్ళు కావాలి. ఇక్కడ ఆడవాళ్ళకి మాట్లాడటం కోసం మీరున్నారు, ఇక్కడ నా తరపున మాట్లాడటానికి మగవాళ్ళెవరూ లేరు. ఇలాంటి ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఇంతటి గౌరవనీయులైన వారి ముందు కూడా మిస్టర్ మాధవన్ చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు. మేడం, అవసరపడకుండా వినండి. నా మీదున్న అపనిందకి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. పెళ్లిని ఆపి పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసింది నా డిపార్ట్మెంట్ పర్మిషన్తోనే. ఎందుకంటే వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అన్నందువల్ల. ఇంతకు ముందు 6 పెళ్లిళ్లు చేసుకున్నాడు వాడు. దానికి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. అన్ని ఎవిడెన్స్ తోనే అకిష్ని నేను కోర్టుకు తీసుకువెళ్ళింది. మీరు కావాలని సృష్టించిన ఆ కేసు ఎవిడెన్స్ పెళ్లికొడికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే? అలా సందేహపడి కావాలని ఎవిడెన్స్ తయారు చేస్తే మేడం గారు నాన్న కూడా అధికారంగా నాన్న అని పిలవలేరు. రే నువ్వంతా ఓ ఇప్పుడు ఇన్స్పెక్టర్. చూశారు కదా. రే నువ్వంతా సర్కిల్ ఇన్స్పెక్టర్ అని పిలిచింది. ఇటువంటి ఆవేశంతోనే నేను ఆ రోజున మేడంని ఏమే అని పిలిచింది. నాకు తెలీదు మేడం గారు సబ్ కలెక్టర్ అని. చూస్తే అలాగే అనిపిస్తుంది అనుకోండి. ఏ అమ్మాయి కూడా రావే పోవే అనడానికి రైట్స్ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇంత అహంకారంగా మాట్లాడి ఈ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష తప్పు పడాల్సిందే. చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. హీ షుడ్ బి డిస్మిస్డ్ అండర్ సర్వీస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇలాంటి ఒక విషయం జరిగినందుకు ఎవరిని పని నుంచి తీసేయడం నా ఉద్దేశం కాదు. కానీ మళ్ళీ ఇలా చేయకుండా ఉండడానికి, అమ్మాయిలని గౌరవించడం మర్చిపోకుండా ఉండేందుకు ఒక శిక్ష మిస్టర్ మాధవన్కి మనం వేసి తీరాల్సిందే. సో మిస్టర్ మాధవన్ నాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ? అవును. సరే, అదే మీరు నాకిచ్చే శిక్ష అయితే నేను దాన్ని స్వీకరిస్తాను. క్షమించండి. ఇది సరిపోదు. చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణలు అడగాలి. ఇక్కడ నుంచిన మర్యాదపూర్వకమైన సబ్ కలెక్టర్ సేతులక్ష్మి గారిని ఒక పబ్లిక్ ప్లేస్లో ఏమే పోవే అలా పిలిచింది అది ఎంతో పెద్ద తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది. దానికి నేను బాధపడుతున్నాను. నన్ను క్షమించండి.